కుక్కు 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 కోకిల రావే కుక్కు కుక్కు కోకిల రావే రాణివాసము నీకు ఎందుకు రెక్క విప్పుకో చుక్కలందుకో కుక్కు కుక్కు కోకిల రావే రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరులా తెరలే తెరచీరావే విడియం విడిచి నడచీరావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరి పొదల ఎదలకు కుక్కు కుక్కు కోకిల రావే సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచిరావే గడప తలుపు దాటిరావే నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు కుక్కు కుక్కు కోకిల రావే వేస్తారు ఈ పందిరి అయిపోతాడు బాబు కానివ్వండి కానివ్వండి ఇప్పుడు దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేయించావా మున్సబు ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు రే తొందరగా కానివ్వండి రా రేపు రాజావారిని దర్శనానికి పిలిచాం కానీ అమ్మాయి గారు జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులుంటాయి తెలుసండి అవునట మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే చాలా బాగుంటుందట కదా బాగుండడమా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి పుణ్యం నీడలో పాపం భక్తి పక్కనే శృంగారం ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి ముక్తి మోక్షం మోసం జూదం అన్నీ కలబోసుకున్నదే జాతర 4 గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని జనాన్ని చూస్తే చాలండి ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు మరి వెళ్దామా ఒక నిజం చెప్పండి మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది అవునా ఇంకాసేపట్లో దీపాలు వెళవుతుంది మరి బయలుదేరుతావా మరి నన్ను
నన్ను ఎవరైనా చూస్తేనో? జనానికి మీరు ఈ బంగ్లాలో ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదుగా. అయినా ఈ బట్టలో రావడం మంచిది కాదులేండి. ఈ చీర కట్టుకురండి. రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్ ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్ కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత అని చూస్తున్నాను, ఎక్కదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకేం తెలుసండి. మీరు ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు. నిరుడు ఆయన పోయాక చిన్నరాజావారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈయన బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవల మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్ళతో గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఏడు ఎవరూ రాలేదు. అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసా అండి. మరి బయలుదేరతావా? ఎరగదు డజన్ రూపాయలు బాగుంటుంది కట్టమంటాయి. ఇవి కూడా కట్టాలి. రూపాయలు అలాగే ఉంటుంది. ఈ రూపాయలండి ఇవ్వమంటారా బాబు? ఇవ్వమంటారండి. అది మరి బయలుదేరతావా?
వద్దు దొంగతనం చేద్దాం. ఇదేం పాడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. ఆ గౌరమ్మ ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేనెలాగా ఉంటది. కడి ఏం కాయండి ఈ కాయలలాగా? చిత్తం బాబాయ్, రూపాయి పదండి. 10? మరి దారుణంగా ఉందా? రూపాయిగా 10 ఎప్పుడన్నా బేరాలు చేసిన మొహాన మంది వెళ్ళవయా కొన్నావు గాని. తీసా దొరకాయండి. పోనీ రూపాయికో 20. బేరం నా మొఖంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అందగాడే కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడో నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నరసరాజు. మిమ్మల్ని ఇద్దరిని సావుబాదేక దేవరాజు అని పేరు పెట్టుకుంటాను. పేరం పేరు చెప్పి ఇలా దొంగతనాలకు వస్తారా? రే రే ఆగే. అయ్యి బాబోయ్, నడుం జారిపోయింది.